ప్రయత్నిస్తూ ఉంటే దాన్ని అడ్డుకట్ట వేస్తున్నాం మేము అని చెప్పి చర్చ కనుక జరిగితే ఇవన్నీ ఈ భాగోతాలన్నీ కూడా బయటపడతాయి అని భయపడి ఈరోజు చర్చికి వెనకడుగు వేస్తూ పారిపోతుంది ప్రభుత్వం. ప్రతి సందర్భంలో కూడా గత వారం రోజులుగా మేము చర్చి కావాలని ఎంతగా పట్టుబడుతున్నా ఇంతగా పారిపోతూ ఉండే పరిస్థితి. అందుకే అసలు హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న సంబంధాలు బయటపడతాయని వీళ్ళు పారిపోతూ ఉన్నారు. అలాగే హెరిటేజ్కి బోలేబాబా సంస్థకి ఉన్న సంబంధాలు మేము బయట పెడతాము అని చెప్పి వీళ్ళు పారిపోతూ ఉండే పరిస్థితి. వైష్ణవికి సంఘంకి ఉన్న సంబంధాలు, దానికి ఉన్న వెనకున్న వ్యక్తులు వ్యవహారాలన్నీ బయటికి తీసుకొస్తాము అని భయపడి వీళ్ళు పారిపోతూ ఉన్నారు. అలాగే జీవో నెంబర్ 746, 747 అనే జీవోలు ఆ రోజు మహానేత వైఎస్ఆర్ గారు ఏర్పాటు చేస్తే వాటిని నేను అధికారంలోకి వస్తే తీసేస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం బయట పెడతాము అని చెప్పి భయపడుతూ ఉండే పరిస్థితి. అలాగే హెరిటేజ్కి ఇందాపూర్ అనేది అనుబంధ సంస్థ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనే విషయాన్ని మేము బయట